వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను రాజు ఆళ్ళగడ్డ కలవడానికి వచ్చాను. యాక్చువల్గా రాజు ఆళ్ళగడ్డను కలవడానికి కారణం ఏంటంటే ఆయనకి నేను ఒక అభిమాని. కాకపోతే ఈరోజు కొత్త ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన అభిమాని నుండి ఆయన మీద ఒక ప్రాంక్ చేయాలనుకున్నాను. ఇది డిఫరెంట్గా ప్రాంక్ చేయాలనుకుంటున్నాను. సో అయితే ఇది చాలా క్రేజీగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఏమి స్క్రిప్టెడ్ ఆట ఏం కాదు, ప్లాన్ చేస్తున్నాం. ఎలా వస్తుందో అయితే చూడండి. నాకైతే మంచి ఇంట్రెస్టింగ్గా వస్తుంది అనుకుంటున్నాను. చూడండి, మీరు చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి. ఆళ్ళగడ్డ ఇల్లు ఎక్కడ అని కనుక్కుంటే ఆ పక్కనని చెప్పారు. సో అక్కడ రాజు ఆళ్ళగడ్డ ఉన్నాడో లేదో తెలీదు. కాకపోతే వెళ్ళి మనం అయితే ఆయన మీద ఫ్రాంక్ చేద్దాం. ఇక్కడే అంటున్నారు రాజు ఆళ్ళగడ్డ. ఆయన మీద అయితే ఇప్పుడు మనం ఫ్రాంక్ చేయబోతున్నాం. జస్ట్ ఇల్లు కూడా చూడొచ్చు. సో అదే అంటున్నారు, అక్కడ ఉన్నాడో లేదో తెలియదు. జస్ట్ చూద్దాం. ఇక్కడే ఇంకా దగ్గరికి వచ్చేసాం. ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్నాడో లేదో తెలియదు. కాకపోతే అయితే ర్యాంక్ అయితే చేయాలనుకుంటున్నాం. చూడండి, ర్యాంక్ కూడా కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఇదే రాజు. హలో, ఇక్కడ రాజు ఆళ్ళగడ్డ ఎవరు? రాజు ఆళ్ళగడ్డని ఎవరిని ఉన్నారా? రాజు ఆళ్ళగడ్డ ఎవరు? నేను పెరుగు పచ్చడానికి ఫ్యాన్. పెరుగు పచ్చడానికి ఫ్యాన్? అవును. ఏంటి మా ఆంటీ మీద ట్రోల్స్ చేస్తున్నావు నువ్వు? ఎలా ఉంది? సీరియస్ గా? సీరియస్ కాకపోతే ఇంత కామెడీ కూడా ఏంది భయ్యా? పెరుగు పచ్చడి ఏం కావాలి? పెరుగు పచ్చడి ఆంటీ అంటేనే కామెడీ. వాళ్ళ ఫ్యాన్స్ కూడా కామెడీగానే ఉంటాం, కానీ చాలా సీరియస్గా ఉంటుంది తెలుసా? ఏం మ్యాటర్ ఏంది? మ్యాటర్ ఏంటి? మా ఆంటీని అత్తమని కామెంట్ చేస్తున్నావు నువ్వు. ఆంటీ అంటే అల్లుడుగా నువ్వు? అల్లుడే అవ్వాలా ఏంటి? అంటే నూడిల్స్ బండి మీదేనా? నూడిల్స్ బండి అవ్వాలా ఏంటి? ఆంటీ యొక్క ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇక్కడ. కాదు, ఆంటీ అంటున్నారు, మీరు చుట్టమా లేకపోతే చుట్టం అవ్వాలా ఏంటి? నువ్వు అసలు యూట్యూబ్ లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ ఆంటీ. ఒకటి చెప్పు, నువ్వు వాళ్ళ సొంత చుట్టామా లేకపోతే బయట నుంచి వచ్చిన చుట్టామా? హార్డ్ కోర్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ సొంత చుట్టాలు ఏదైనా ఫ్యాన్స్ అవుతారా? అలాగే పెరుగు పచ్చడి హార్డ్ కోర్ ఫ్యాన్. వీడియో ఏంది? ఫ్రాంకా? ఫ్రాంకా? ఫ్రాంక్ ఏంది? ఏంటి నీ మీద ఫ్రాంక్ చేస్తావా? వీడియో ఏంటి? వీడియో అంటే పెరుగు పచ్చడి చూపెట్టాలి కదా. పెరుగు పచ్చడి అంటారా? కాదు, ఆంటీ అంటున్నావు, నీకు సొంతమా అంటే చుట్టమా? అది చెప్పు నాయన, నీకోసం యూట్యూబ్ అందరూ ఎదురు చూస్తాడు. సొంతమా కాదు, నేను ఇంత సీరియస్ గా మాట్లాడితే నువ్వు నవ్వుతా ఉన్నావు. అసలు నాకు ఆంటీ అంటే కనుక నీ సొంత చుట్టమా కుంపజేసాను కదా. రావాలా? ఫ్యాన్స్ అయితే వస్తాం. ఏంటి బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చాం? తమిళనాడు నుంచి వచ్చాం. ఓరిని అసలు ఇక్కడ దొరికింది. దీంతో నీకు కట్టె భరిత పూజ చేద్దామని వచ్చాం. సరదా ఏదో పూజ చేసుకుందా. ఇంతకు ఎవరు బ్రో? నేను అంకుల్లా కనపడ్డాను. ఆంటీ అంటావు కదా శాంతిపూర్ నుంచి. ఎవరు? నేను సీరియస్ గా మాట్లాడుతుంటే ఏంటి నువ్వు? ఏ సీరియస్ పట్టుకున్నావా? కామెడీ. నేను సీరియస్ గా పట్టుకున్నా, కామెడీగానే ఉందా ఏంటి? ఎక్కడ చుట్టాలు ఎవరో లేరా? ఇంట్లో ఎవరు లేరా? తమిళనాడు వెల్లూరు వస్తుందా? పిల్లి గడిపి అన్నకు ఏంటన్నా మీరు ఇంటికి వచ్చి పెరుగు పచ్చడి అంటే అంటే మేము ఊరుకుంటామా ఏంటి? అందరు పెడతారు, అందరిని కొడతారన్నా వెళ్ళి. అది ఎవరో కామెడీ లేదు. నాకు అర్థం కాలే అలా పొజిషన్ సరే. ఏంది నన్ను కెమెరా ఏంది నా ఆపున్నా? ఎక్కడ బ్రో? తమిళనాడు నుంచి వచ్చినావా? తమిళనాడు నుంచి వచ్చాను మా పెరుగు పచ్చడి ఆంటీ కోసం. నీకే కాదు స్వామి, నాకు కూడా ఆంటీ నాకు చాలా ఇష్టం. ఆవిడ ఇప్పుడు పెరుగు పచ్చడి ఆంటీ నువ్వు ఎందుకు ట్రోల్ చేస్తున్నావు? ఈ సగం తెలుగు వాళ్ళతో ఇదే వచ్చింది ఇబ్బంది. ఇక్కడ ట్రోల్ ఎవరు ట్రోల్ చేయట్లేదు బ్రో. జనాలకు అర్థం కావట్లేదు. ట్రోల్ ఏం ట్రోల్ చేసినాను? నేను ట్రోల్ చేయలేదు నాయన. నీ సగం తెలియదేటోళ్ళకి దండవరా సామి. పెరుగు పచ్చడి ఆంటీని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా ఛానల్ పెట్టాను, కానీ మనం దొబ్బలేము. ఆంటీకి చాలా కష్టం, అర్థమైంది. మాత్రం గుర్తుపెట్టుకో. ఇప్పుడు మీరెవరు? మేము పెరుగు పచ్చడి ఆంటీ యొక్క హార్డ్ కోర్ ఫ్యాన్స్. నైనా నువ్వు హార్డ్ కోరో సాఫ్ట్ కోరో లేకపోతే ఏదో ఒక కోర్లే కానీ ఏం పేరు ఏంటి కథ? కూర్చోండి. వద్దులే బ్రో, మేము హార్డ్ కోర్ ఫ్యాన్స్ బ్రో. ఎందుకంటే చదవాలనుకుంటున్నా. ఏం పేరు? నా పేరు రవి మాట. తమిళనాడు నుంచి వచ్చాను. నైస్ అన్న. చాలా చాలా హ్యాపీగా ఉందండి నేను కలవడానికి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం బ్రో, అందుకనే ఏమన్నా
సో ఏ యూట్యూబ్ యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసాం, యూట్యూబ్ సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది మ్యాటర్ లేదు బ్రో. యాక్చువల్గా నీతో జస్ట్ ఒక ప్రాంక్ వీడియో చేసాం కదా చాలు, అది లైఫ్. సో రియల్గా ఏం లేదు దాంట్లో కొంచెం ఆ పెరుగు పచ్చడి నూడిల్స్ బండి ఇట్లాంటివన్నీ డిలీట్ చేయరని ఆయన ఆంటీ ఫీల్ అవుతుంది మళ్ళీ సగం. అసలు వీళ్ళకి ఏంటంటే అర్థం కాని విషయం ఏంటంటే బ్రో, ఎక్కడ మనము నేను ట్రోల్ చేయలేదు. వాళ్ళకి ఏంటంటే జస్ట్ జరుగుతుంది ఏంటి అంటే, నేను ఒకటి ఏంటంటే ఒకరి పేరు మనం వాడుకొని, నేను నా వీడియో చూసినట్టు కూడా అయితే ఆంటీ బాగా తింటుంది, అమ్మో ఇది చాలా కష్టం అంటే ఎక్కడ తన పర్సనల్ కు పోయి వ్యక్తిగతంగా హింసించడం లాంటివి. బ్రో నేను ఒక విషయం చెప్తున్నాను, నువ్వు చెప్పింది ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే జనరల్ గా జనాలు నువ్వేదో ట్రోల్ చేసేస్తున్నావు, నువ్వేదో ఆంటీని తిడేస్తున్నాను, నీ పేరు చెప్పుకుని ఒక 10 మందికి ఎదగొచ్చు తప్పు లేదు, కానీ దాన్ని మరీ నెగిటివ్ కింద క్రియేట్ చేస్తాను. వాడి వాళ్ళకి తెలివి లేదు, వాడు మనుషులు కొట్లే. ఎందుకంటే నా పేరు వాడుకుంటేనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి, నేను ఆంటీ పేరు వాడుకోవాల్సిన ఒక క్లారిటీ వస్తుంది కదా. లేదంటే రాజు ఆల్కట్ అసలు ఉన్నాడా, రాజు ఛానల్ ఏంది బ్రో? నా ఛానల్ మై ఫ్యాంటసీ వాక్స్ అని జస్ట్ స్టార్ట్ చేశాను. ఫ్యాంటసీ వ్లాగ్స్. ఓకే బా, అందరూ ఒకసారి ఛానల్ చూసి నిజంగా బాగానే చేసావు బ్రో. నేను బాగా ఓకే. చాలా మంది యూట్యూబర్స్ చూసాను. యూట్యూబర్స్ ఏంటంటే వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిపోతే ఇంకా మనకి ప్రమోషన్ కానీ దేనికని హెల్ప్ కానీ ఎవ్వరు ముందుకు రారు. కాకపోతే నీ వల్ల చాలా మంది యూట్యూబర్స్ డెవలప్ అయ్యారు, అది రియల్గా గ్రేట్ థింగ్. యాక్చువల్గా నేను చెప్పాలనుకుంటున్నది అదే మెయిన్గా. ఎందుకంటే నీ దగ్గర నచ్చిన నాకు మేజర్ క్వాలిటీ ఏంటంటే ఆ యూట్యూబర్స్ అంటే జనరల్గా మనం ఏం కదా ఇంకా పక్క వాళ్ళు ఏమైపోతాయి ఏంటి అన్న ఒక ఫీలింగ్ అంటే ఉంటుంది. కాకపోతే నాకు నీలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటో తెలుసా, మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, ఆ క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. యూట్యూబ్ లో రోజు చూసిన అలానే ఉన్నాను, అంత తేడా కనిపించానా? యూట్యూబ్ లో కొంత యంగగా కనబడుతున్నా. నీకు ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. ఏం లేదు, యూట్యూబ్ కి బయటికి నాకు చాలా తేడా అనిపించింది, నాకు కూడా అనిపించింది. ఇంకేంటి బ్రో? ఓకే అన్న, ఏంది వీడియో నేను బాగా ప్లాన్ చేసినారు ఇంతకీ.